కదా వస్తారు. అదేవిధంగా ముద్రగడ కాపు అందరూ వెనక ఉన్నారంటే ఇంతకుముందు పోటీ చేసి ఎందుకు ఓడిపోయాడు? భీమవరం గాజువాకలో 50 నుంచి 60 వేల దొంగ ఓట్లు మీరు క్రియేట్ చేశారు అక్కడ. ఆ ఓట్లతోనే కదా క్రియేట్ చేసుకుని కూడా నగలపోయారు కదా వాళ్ళు. మీరే కదా 50 నుంచి 60 వేల దొంగ ఓట్లతో కదా గెలిచింది. 2014-19లో దొంగ ఓట్లు క్రియేట్ చేసుకుని కూడా వాటితో కూడా నగలేదు కదా. కుప్పంలో అంటే ఎలా బయటపడిపోయాడు దొంగ ఓట్లతో. 70,000 ఓట్లు పెడితే మేము అప్లై చేసిన ఒక విషయం చెప్పు నారాయణమూర్తి గారు ఒక విషయం చెప్పు ప్లీజ్. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి నాకు ఒక విషయం చెప్పండి. ముద్రగడ జనసేనలో జాయిన్ అవుతే వైసీపీకి నష్టం ఉంటుందా లేదా? నష్టం ఏమాత్రం ఉండదు, నష్టం ఏమాత్రం ఉండదు. ముద్రగడ పోటీ చేసిన కూడా ఓడిపోతున్నాడు రేపు. సరే రైట్, ఓకే. లక్ష్మణ్ గారు మాట్లాడిద్దాం. మీ దగ్గర ఉంటేనేమో మీ దగ్గర ముద్రగడ ఉంటేనేమో ప్రభావం చూపుతుంది. నారాయణమూర్తి గారు ఒక నిమిషం మాట్లాడండి. నారాయణమూర్తి గారు బాగా కామెడీ చేస్తారండి. ఓడిపోతాడు ఎందుకంటే కాపులుగా మంచి చేసే నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఆలోచించాలి సార్. నారాయణమూర్తి గారు ఒక నిమిషం. పార్టీని వాళ్ళు నెగ్గించరు. ప్లీజ్ నారాయణమూర్తి ఒక నిమిషం రాసుకోండి. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత కలుద్దాం. నారాయణమూర్తి గారు మీరు బాగా బ్రహ్మానందం కన్నా ఆలి గారి కన్నా మంచి కమెడియను. పొలిటీషియన్ లో మీరు పొలిటీషియన్ కమెడియను. మీరేం చెప్పాలన్నా చాలా కామెడీగా మాట్లాడతారు. మరి వెనకలో ఉన్నటువంటి సోదంతా చెప్తారు అన్నారు. మీ సోదావరు ఇప్పుడు వినరు. కానీ ఇదే ముద్రగడ పద్మనాభం గారు మీ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ట్రైన్లు కాల్చేటప్పుడు ఆ కాపుల కోసం కార్పొరేషన్ కోసం ఆయన ఉద్యమాలు చేసినప్పుడు మంచి నాయకుడు. ఈ రోజేమో మీరు ఆయన మంచారు కదా మీరు అంటారా? అంటే వాడికైనా వదిలేయడం జగన్మోహన్ రెడ్డి కలవాడే కదా. అత్యంత సన్నిహిత ఆనవ రామ్ సొంత వర్గాన్ని కూడా వాడుకొని బయటకు వదిలేస్తాడు. చూస్తే కాపులను కూడా వాడుకొని బయటకు వదిలేస్తాడు. అలాగే దళితులను కూడా వాడుకొని బయటకు వదిలేస్తాడు. క్రిస్టియన్లు కూడా. నారాయణమూర్తి గారు ఒక నిమిషం మాట్లాడిద్దాం ఉండండి. మీరు నారాయణమూర్తి గారు సైలెంట్ ఉండండి ప్లీజ్. నారాయణమూర్తి మీరు వెయిట్ చేయండి ప్లీజ్. ఎక్కడ అభివృద్ధి చేస్తారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంత కమిటీ ఇంత పోలీసు సభేనా మీరు మాట్లాడుతున్నారు? మీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. ఒక నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి ప్లీజ్ ఒక నిమిషం. లక్ష్మణ్ ఒక నిమిషం. లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. మీరు లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. మీరు దయచేసి ఒక నిమిషం అండి ప్లీజ్. నారాయణమూర్తి ప్లీజ్. నారాయణమూర్తి నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఎవరిని మాట్లాడమంటే వాళ్ళే మాట్లాడాను. మీరు మధ్యలో రాకండి ప్లీజ్. దయచేసి మనం డిస్కషన్ చేస్తాము. ఉండే మనకు ఒక 50 minutes అండి. అందరిని మాట్లాడిద్దాం ప్లీజ్. నారాయణమూర్తి గారు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది మీరు వినండి. తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి కావాలనుకుంటే. ప్లీజ్ చెప్పండి లక్ష్మణ్ గారు. సార్ ఈ రోజున కాపులు కానీ కాపు పెద్ద నాయకులు కానీ కుల సంఘాలు కానీ వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారు. మంచోళ్ళు కాపులందరూ మా వైపు ఉన్నారని వీళ్ళు చెప్తారండి. అలాగే దళితులందరూ కూడా వీళ్ళు భజన చేస్తే దళితులు కూడా మా వైపు ఉన్నారని చెప్తారండి. వాళ్ళు వ్యతిరేకంగా తిరిగి వైపు మాట్లాడితే మాత్రం వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఓడిపోతారు. ఈ రోజున ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులే ఓడిపోతారని వీళ్ళు చెప్తే వీళ్ళేమో దొంగ ఓట్లతో గెలుస్తారా? ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 60 వేలు దొంగ ఓట్లు వీళ్ళు చిత్రీకరించారే, నమోదు చేయించారే. ఆ ఓట్లతో ఏమైనా గెలుస్తారా? ఇదేనా స్ట్రాటజీ? ఇదేనా వైనాట్ 175 స్ట్రాటజీ? అంటే ఏమంటే దొంగ ఓట్లతో మీరు రాష్ట్రంలో తీసుకునే వాస్తవం కదా. లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. విద్యాసాగర్ గారు ప్లీజ్ మూర్తి దయచేసి ఒక నిమిషం. నారాయణమూర్తి ఒక నిమిషం ప్లీజ్. యాడ్ చేసేటప్పుడు తీసేటప్పుడు అది చట్టబద్ధంగా ఓట్లు లోపల మీరు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయలేదు. దొంగ ఓట్లు లేదంటే లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు ఒక్క నిమిషం ఉండండి.
ఓకే ఓకే ఒక నిమిషం మీరు సైలెంట్ అండి. విద్యాసాగర్ గారు ఒకటి ప్లీజ్ ఒక నిమిషం. లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. ఒక నిమిషం లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు 1 minute అండి. నారాయణమూర్తి గారు ఒక నిమిషం అండి. విద్యాసాగర్ గారు నేను ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు కేసీఆర్ నాని జాయిన్ అయ్యారు అంటే వైసీపీ స్ట్రాటజీ ఈ ఎమ్మెల్యేల మార్పుతో కాదు టీడీపీలో ఉండే సీనియర్లను కూడా లాగే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుందండి. ఇప్పుడు కేసీఆర్ నాని జాయిన్ అయ్యారు, సో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. సో మీరు ఈ రేపు మీరు ఈ పొత్తులు పెట్టుకుంటే ఒకవేళ జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకుంటే కొంతమంది సీనియర్లకు ఒకవేళ టీడీపీలో టికెట్స్ రాకుంటే వీళ్ళు వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, వాళ్ళని మీరు ఎట్లా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది? విద్యాసాగర్ గారు ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఇప్పుడు వీళ్లకు ఏం మాట్లాడినా అది తొట్టడు ముందు శంఖ ఊదినట్టు. మనం ఏం మాట్లాడినా అది వాళ్ళకి బూతులాగా వినపడుతుంది తప్ప మనకేం వినపడుతుంది. అయ్యా నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, వారంలో చేస్తానంటే ఏమి అంటే అదంతా తూచు. అయ్యా నువ్వు ప్రత్యేక హోదా తీసుకొని వస్తానంటే 25 మంది ఎంపీలు ఇస్తే 25కి 25 ఏమైందయ్యా అంటే తూచు. అయ్యా పోలవరం వస్తానంటే సంవత్సరంలో కట్టి